హాయ్ అండి, ఈరోజు మన వాణి కిచెన్లో స్పెషల్ చికెన్ బిర్యానీ. చాలా టేస్టీగా ఎమ్మీగా నోట్లో వేసి కరిగిపోయే పీసెస్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఎంతో కలర్ఫుల్గా ఫుడ్ కలర్ అయినా అవసరం లేకుండా చాలా టేస్టీగా ఎమ్మీగా చికెన్ బిర్యానీ అండి. చాలా బాగుంటుంది. అది బాస్మతి రైస్తో మీరిగిన ఇలా చేయండి ఒకసారి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, మనం వాణి కిచెన్లోకి వెళ్ళిపోదాము. ఇలాంటి బిర్యానీ మిగిలిన ఇలా మంచిగా హోటల్ స్టైల్లో కుదరాలంటే నేను చెప్పే స్టెప్స్ ఫాలో అవ్వండి. అప్పుడు మిగిలిన ఇలా చాలా బాగుస్తుందండి. ముక్క అయితే ఇట్లా పట్టుకుంటే ఇట్లా నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతుందండి. చికెన్ పీసెస్ అయితే చాలా చాలా బాగుంటాయి. వెన్నెలా కరిగి టేస్టీగా ఎమ్మీగా ఎంతో ఇక 12 రకాల టేస్ట్లతో రుచులతో చాలా బాగుంటుందండి ఈ చికెన్ బిర్యానీ. మిగిలిన ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా వస్తుందండి. ఇలా చేసుకోవాలా. మనం వాణి కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి. చూడండి చికెన్ అయితే ఎంత బాగుందో, ఎంత చూడండి ఎలా ముట్టుకుంటే ఎలా ఇచ్చుకపోతుందంటే. ఓకే అండి, నేను ఒక ½ కేజీ పైన చికెన్ తీసుకున్నానండి. కేజీ వరకు అయితే చికెన్ తీసుకున్నాను. బియ్యం అయితే బాస్మతి రైస్ అయితే ఒక ½ కేజీ బాస్మతి రైస్కి కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ అన్ని 3 times బాగా వాష్ చేసేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారము, ఉప్పు వేసి మంచిగా కలుపుకోండి. నేనైతే నెక్స్ట్ అయితే మళ్ళీ కారం అయితే ఏం వేయను. ఇలా మంచి మాగ్నేట్ చేసుకొని చికెన్ పక్కకు పెట్టుకోవాలండి. అందులో పెరుగు, గరం మసాలా వేయండి. పెరుగున వేసి కలుపుకోండి. పెరుగు అయితే మనం ఇంట్లో తోడేసిన ఆవు పాలతో తోడేసిన పెరుగు అయితే చాలా చాలా బాగుంటుందండి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోండి. చూడండి మంచిగా పీసెస్కి అయితే మంచి పట్టాలండి. చికెన్ అనేది బాగా పట్టాలండి. మీకు ఎక్కువ శ్రమ కాకుండా ఈజీ మెథడ్లో చికెన్ బిర్యానీ అండి. చాలా బాగుంటుంది. చూడండి నేనైతే కలిపి పెట్టేస్తున్నాను. మంచి కలపండి. అసలు మనం చికెన్కి అయితే మంచి పట్టాలి. ఇలా చేస్తే మాత్రం చికెన్ అయితే నోట్లేసి కరిగిపోతుందండి. అస్సలు నుజ్జుగా మనం ఉడకబెడుతున్నప్పుడు అస్సలు నుజ్జు అవ్వదు. చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే చికెన్ అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. చూడండి నేనైతే మ్యాగ్నేట్ చేసేస్తున్నాను. మంచి కలగలపాలండి. పీసెస్కి అయితే ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ అన్ని స్పైసెస్ మంచి పట్టాలండి. అయిపోయింది. అయితే ½ కేజీ అయితే బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను బాస్మతి రైస్ని మంచి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. 3-4 times అయితే వాష్ చేశాను. తర్వాత ఒక ½ కేజీ ఆనియన్స్ అండి, ఒక 4-5 ఆనియన్స్ అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఖాళీ ఒక 4 tablespoon 4 ఒక పావుల నూనెని అయితే పోసాను. మీరు ఏమంటారు కానీ ఒక 4 tablespoon అయితే ఆయిల్ వేసానండి. నేనైతే ఏం డీప్ ఫ్రై అయితే చేయట్లేదు. ఇలాగే ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేసి మళ్ళీ నూనె అంతా దానికి ఇనికిపోయి ఎందుకు టైం వేస్ట్ అని ఇలా చేస్తున్నాను. చూడండి ఆయిల్ స్పూన్కి చెంచాకి ఎలా కాడుతుందో చూడండి. ఆయిల్ ఎలా కాడుతుందో ఆయిల్ అయితే ఎక్కువనే వేసానండి. డీప్ ఫ్రై కంటే మరీ ఇదైపోతుంది, అందుకే ఇట్లనే ఆయిల్ వేసాను. మెయిన్ పాయింట్ అంటే ఆనియన్సే. చికెన్ బిర్యానీకి ఆనియన్సే మెయిన్. చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలండి. బ్రౌన్ కలర్లోకి వస్తే ఆనియన్స్ ఆల్మోస్ట్గా ఫ్రై అయినట్టు. మీరు అలాగే కొంచెం మీడియం కాకుండా కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా స్టవ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ ఫ్రై చేయండి. చూడండి నేనైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఆల్మోస్ట్గా. ఆనియన్స్ అయితే చూడండి దగ్గరికి అయిపోయినాయి. కొన్ని అయితే తీసి పక్క పెట్టుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్లో వేయొచ్చని. రైస్ పైన కొన్ని తీసేస్తున్నాను. మిగిలిన ఆనియన్స్ మొత్తం ఆయిల్తో సహా కర్రీలో వేస్తున్నానండి. చూడండి నేను ఒక 2 hours అవుతుంది మ్యాగ్నేట్ చేసి అందులో వేసి డైరెక్ట్ నేను స్టవ్ మీద పెట్టేసానండి. మళ్ళీ పోపు వేయటం అనేది అయితే ఏం లేదు. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసాను. మనం స్పైసెస్ అన్నీ మనం చికెన్లోనే కలిపాము. ఇక నెక్స్ట్ మళ్ళీ మనం చేసేది అయితే ఏం లేదు. చూడండి అన్ని ఆనియన్స్ అయితే బాగా కలిసిపోయినాయి. ఇదైతే నేను సింపుల్గా చేస్తున్నాను చికెన్ బిర్యానీ. మరీ హెవీగా అయితే ఏం చేయట్లేదు. సింపుల్గా చేసిన చాలా టేస్ట్ అయితే మొత్తం హోటల్ స్టైల్లో హోటల్లో ఉన్నట్టు కుదిరిపోయిందండి. బిర్యానీ అంత బాగా అంత చక్కగా వచ్చింది. చూడండి బిర్యానీ అయితే మంచి కుక్ అవుతుంది. చూడండి బాగా కుక్ అవుతుంది. మరీ ఎక్కువగా నుజ్జు అయ్యేదాకా ఉంచకండి. మరి నార్మల్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఆయిల్ అంతా పైకి తేరింది. నేనైతే
నేనైతే ఈ చికెన్ని ఒక్క బౌల్లోకి తీసుకుంటానండి, వేరే బౌల్లోకి తీసుకుంటాను. ఇందులోనే రైస్ ప్రిపేర్ చేస్తాను. ఏం పర్లేదండి. ఇది ఎందుకంటే ఇది కుక్కర్ టైపు మాడకుండా ఉంటుంది. రైస్ అయితే మంచి చక్కగా వస్తుంది. ఇలా పూలు వస్తుంది. రైస్ చాలా బాగుంటుందండి. ఇందులోనే కుక్ చేస్తే చూడండి. వేరే బౌల్లో అయితే మార్చుకున్నాను చికెన్. చూడండి వేరే బౌల్లో వేసేసాను. వేసి మూత పెట్టేసి పక్కకు పెట్టి ఇందులోనే రైస్ వేస్తున్నాను. రైస్ వేసి తర్వాత వాటర్ పోసుకొని మంచి కుక్ అవ్వనండి. ఇంట్లోనే మసాలాలు వేసి పుదీనా కొత్తిమీర వేసేస్తాను. ఇది మంచి కుక్ ఒక 70% కుక్ అవ్వాలండి. 70% కానీ 60% కానీ కుక్ అవ్వాలి. అయ్యేంత వరకు ఉంచండి స్టవ్ పైన. చూడండి నేనైతే పుదీనా కొత్తిమీర వేసుకున్నాను. మంచి కలుపుకోండి. మధ్యలో ఒక 2 టైమ్స్ కలపండి. మూత పెట్టి పక్క పెట్టుకోండి. మీరు అనుకోవచ్చు అదే బౌన్లో ఎందుకు వండాలని. ఇప్పుడు వేస్ట్ అయితే కాదు కదా, అందుకే అదే బౌన్లో వండేస్తున్నాను. మంచి కుక్కర్ టైప్ ఉంటుంది. మంచి రైస్ అయితే బాగా వస్తుంది. వేరే దాంట్లో మళ్ళీ ఇందులోనే మనం బిర్యానీ చేసుకోవచ్చు. పెద్దగా ఉంటుంది గిన్నె, అందుకే ఇందులోనే రైస్ ఉడికిస్తున్నాను. చూడండి ఇలా ఈ మెథడ్లో బాయ్స్ గిన జెంట్స్ గిన చేయొచ్చు ఈజీగా. చూడండి ఆల్మోస్ట్ మన రైస్ అయితే 70% అయితే కుక్ అయిపోయింది. ఫాస్ట్గా తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. నేనైతే హాట్ బాక్స్లోకి వేసుకుంటున్నాను. తీసి ఫాస్ట్గా వేసుకోండి. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ మనకు వాటర్ అనేది ఇనికిపోతుంది. వాటర్ అనేది ఎక్కువగా ఉంటే తీసి పక్క పెట్టిన, లేదు కొంచెం ఉంటే అయితే ఉండని, ఏం పర్లేదు, ఏం కాదు. చూడండి అయిపోయింది. నేనైతే ఫస్ట్ కింద బౌన్ అడుగున వైట్ రైస్ వేస్తున్నానండి. ఎందుకంటే కింద మనం దమ్కేసినప్పుడు అరగంటుతుంది. నెక్స్ట్ ఈ రైస్ వేస్తున్నాను. బగారా రైస్ మనము చేసినాం కదా, బగారా రైస్ వేస్తున్నాను. ఈక్వల్గా వేసేయాలండి. ఒక తట ముద్దలు వేయొద్దు. తర్వాత నెక్స్ట్ చికెన్ వేస్తున్నానండి. చూడండి చికెన్ వేస్తున్నాను. చికెన్ గిన ఈక్వల్గా వేయాలి. మొత్తం ఇట్లా పడిచినట్టు వేయాలి. ఒక దగ్గర ముద్దలు వేయొద్దు. చూడండి చికెన్ వేస్తున్నాను. నేనైతే ఒక 2 లేయర్స్ వేస్తానండి చికెన్. కొంతమంది అయితే 1 లేయర్ వేస్తారు. అడుగున చికెన్ పైన అన్నం ఉంటే అలా అయితే చికెన్ మొత్తం అరగంటిపోతుందండి మనం దమ్కేసినప్పుడు. నేనైతే అలా ఎప్పుడు వేయను. వైట్ రైస్ వేసుకొని మీదకించి బాగా రైస్ వేసి ఒక లేయర్ చికెన్, ఇంకో లేయర్ వైట్ రైస్ అలా వేస్తానండి. చూడండి రైస్ వేస్తున్నాను. ఈ రైస్ పైన ఇంకొక లేయర్ చికెన్ వేస్తానండి. ఇలా వేసి అయితే అన్నము అసలు కారం ఉప్పు గ్రేవీ మొత్తము సగం కొంచెం అన్నానికి కొంచెం వైట్ అన్నం అలా కలర్ఫుల్గా వస్తే చాలా బాగుంటుందండి. చూడని గిన్నె చాలా బాగుంటుంది. మనం సేమ్ హోటల్ స్టైల్లో వచ్చేస్తుంది అన్నము. చూడండి ఒక్కసారి చాలా బాగుంటుందండి. ఇంకో లేయర్ రైస్ వేసాను, తర్వాత చికెన్ వేసుకుంటున్నాను. నాకైతే కొంచెం చికెన్ మిగిలితే పక్కకు పెట్టానండి. మొత్తం కేజీ అయితే పట్టలేదు. మిగిలిన చికెన్ పక్క మరి ఎక్కువ వేస్తే బాగుండదని మిగిలిన చికెన్ పక్కకు పెట్టేశాను. చూడండి చికెన్ అయితే బాగా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈక్వల్గా అనుకోవాలి చికెన్ అయితే. చూడండి పీసెస్ అయితే చాలా బాగా ఉడికిపోయినాయి. చూడండి మళ్ళీ మీదకించి రైస్ వేస్తున్నాను. బగారా రైస్ వేసేస్తున్నాను. బాస్మతి రైస్ అండి. బాస్మతి రైస్ చాలా బాగున్నాయి. తర్వాత కొత్తిమీర పుదీనా చల్లుకుంటున్నాను. తర్వాత మనం ఫ్రై చేసిన ఆనియన్స్ అండి, ఆనియన్స్ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నానండి. వేసుకొక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ స్లిమ్లో పెట్టి గ్యాప్ పోకుండా పెట్టేసేయాలండి మూత. చూడండి గ్యాప్ పోకుండా పెట్టేసాను. అసలు నాకు ఇది క్యాప్ పెడితే అయితే గ్యాప్ ఏం పోదు. నాకు పైన వాటర్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. పొగలు అయితే ఇలా వెళ్తున్నాయి. చూడండి ఇలా పెట్టేసేయాలండి. చూడండి దించినాక 5 మినిట్స్కి పొగలు ఇలా ఇట్లా మస్తు వేడిగా అయిపోయింది. అన్నం అది చాలా వేడిగా ఉందండి. చూడండి తీస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. చూడండి ఒక దిక్కేమో మనకి కారం అంటే గ్రేవీతో, ఒకరికేమో వైట్ రైస్ ఎంత బాగా కలర్ఫుల్గా అనిపిస్తుందో. కొంతమంది ఫుడ్ కలర్ వేస్తారు. ఫుడ్ కలర్ అయితే అస్సలు అవసరం లేదు. ఇలాగే చాలా టేస్టీగా చాలా బాగుందండి. అసలు కలర్ అయితే అదే వచ్చేస్తే మనం గ్రేవీ వేస్తాం కదా, అదే వచ్చేస్తుంది గ్రేవీతో సహా. చాలా బాగుంటుందండి రైస్. చూడండి ఎంత పుల్లలు రైస్ అయితే ఎంత బాగా అయిందో. బాగా రైస్ చాలా సింపుల్గా టేస్టీగా ఇలా తయారు చేయాలో చూసారు కదా. మీ
మీరు గిన రెడీ ఇలా నేను చేసినట్టు మీరు ఒకసారి బిర్యానీ చేయండి. నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా ఏదైనా కామెంట్ రూపంలో నాకు తెలపండి. ఇంకెందుకండి ఆలస్యం, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా బిర్యానీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఎవరైతే ఏమనుకుంటున్నారో తెలియదు కానీ నేను చేసిన ప్రాసెస్ కొంతమంది నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, కొంతమంది లోపాలు వెతుకుతారు. నాకైతే ఏమనిపించలే. మన ఇంట్లో మనం చేసుకున్నా. బాయ్.